హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఇండియా గేట్ గురించి. ఇంకా లాస్ట్ వీడియోలో నేనైతే చెప్పాను కదా, మనతో పాటు బస్సులో ఒక గైడ్ అయితే వస్తారని. గైడ్ అయితే మనకు అన్నీ చెప్తూ ఉంటారనమాట. ఎలా వెళ్తే పార్లమెంట్ వస్తుంది, ఇంకా ఇండియా గేట్ వస్తుంది, అట్లాంటి డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటారు. ఇది వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. మేము ఇండియా గేట్కి వెళ్ళే దారిలో వచ్చిందనమాట. ఇంకా పార్లమెంటు, తర్వాత రాష్ట్రపతి భవన్. మేము వెళ్ళినప్పుడైతే రాష్ట్రపతి భవన్కి అలో అయితే చేయలేదన్నమాట. అప్పుడైతే ఎలక్షన్స్ ఉన్నాయని ఇంకా టూరిస్ట్ వాళ్ళని అలో చేయరని అయితే చెప్పారనమాట. ఇంకా ఇండియా గేట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకు రాష్ట్రపతి భవన్ అయితే ఉంటుందండి. ఇదే రాష్ట్రపతి భవన్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియా గేట్ గురించి అయితే చెప్తాను కొన్ని విషయాలు. ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి 1918 వరకు అయితే జరిగింది. అప్పుడు ఇండియన్ అండ్ బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు 80,000 పీపుల్ అయితే చనిపోయారు. తర్వాత 1919లో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ వార్లో కూడా 10,000 పీపుల్ అయితే చనిపోయారు. వాళ్ళందరికీ గుర్తుగానే ఈ ఇండియా గేట్ కట్టడం అయితే జరిగింది. 1921 నుంచి 1931 వరకు అయితే ఇండియా గేట్ కట్టారు. దాదాపు 10 years టైం అయితే పట్టింది. ఫస్ట్లో ఆల్ ఇండియా మెమోరియల్ వాల్ అని అయితే పిలిచేవారు. తర్వాత ఇండియా గేట్ అని మార్చారనమాట. ఇండియా గేట్ పైన 13,313 నేమ్స్ అయితే ఆర్మీ సోల్జర్స్ నేమ్స్ అయితే రాశారనమాట. వారిలో చనిపోయింటారు కదా, వాళ్ళ నేమ్స్. ఇంకా ఇండియా గేట్ బ్యాక్ సైడ్ వచ్చేసి శ్రీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం అయితే పెట్టారు. ఇండియన్ సోల్జర్స్కి సెల్యూట్ చేస్తున్నట్టు. అక్కడ కూడా మనం దగ్గరికి వెళ్ళడానికి లేదు, కొంచెం దూరం నుంచే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఆ పక్కనే మనకు ఫౌంటైన్, చిన్న ఫౌంటైన్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే 24 hours ఓపెన్లోనే ఉంటుంది. ఇంకా ఎలాంటి టికెట్స్ అయితే అవసరం లేదు, ఫ్రీనే ఎంట్రీ అందరికీ. ఇంకా ఇక్కడైతే మనం బ్యాగ్స్ పెట్టుకోవడానికి అలాంటి లాకర్స్ అలాంటివి అయితే ఏమీ ఉండవండి. ఇంకా ఇక్కడైతే ఒక విషయం చెప్పాలి మీకు, ఇక్కడ ఇండియా గేట్ దగ్గర ఫోటోగ్రాఫర్స్ అయితే చాలామంది ఉంటారండి. మనం వద్దు అని చెప్పినా కూడా మనం మన మొబైల్లో ఫొటోస్ తీసుకుంటుంటే వాళ్ళు మన ఫోటోని క్యాప్చర్ చేసేసి అమౌంట్ ఇవ్వండి, ఇంత అయింది అంత అయింది అని డిమాండ్ చేస్తారు. మనం క్లియర్గా మాకు ఫోటో వద్దు అని చెప్తేనే వాళ్ళు వెళ్ళిపోతారు. లేదంటే కనుక ఫోటో తీసేసి అమౌంట్ అయితే డిమాండ్ చేస్తారు. అక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు కదా బ్యాగ్ వేసుకొని, అలాంటి వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు ఇండియా గేట్ దగ్గర. వాళ్ళు ఏంటంటే మీ ఇయర్లో డస్ట్ ఉంది అని చెప్పేసి క్లీన్ చేస్తామని, మనం అడగకపోయినా క్లీన్ చేసి 150 ఎంతంటే అంత డిమాండ్ చేస్తూ ఉంటారు. మీరైతే క్లీన్ చేస్తామని చెప్పినా కూడా చేయించుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇంతే, ఇంకే వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.